అని మనకు అర్థమైంది. వాడికి అర్థం కాదు ఏంటి, ఈ గుడ్ ఫ్రైడే ఎందుకు అయిందో వాడికి తెలియదు. అసలు యేసుప్రభు ఎందుకు చనిపోతున్నారో కూడా వాళ్ళకి తెలియదు. 7 మేకులు 7 కాదు వాళ్ళు అనే మాట, 3 మేకులు పీక్కోలేడు దేవుడు ఎలాగ అవుతాడురా అని అంటున్నాడు. అసలు 3 మేకులు వేయించుకోవడానికి వచ్చాడని సంగతి ఆయనకు తెలియదు కదండి. ఒకడంటాడు చనిపోయి తిరిగి లేచినోడు గొప్పోడా, చవకుండా బ్రెంతులోడు గొప్పోడా అని అంటున్నాడు. చనిపోయి తిరిగి నగాలి అది గొప్పతనం. బాక్సింగ్ రింగులో పాల్గొనాలి, ఎవరు గెలుస్తాడో ఆడు గొప్పోడు కదా. అంతేగాని బాక్సింగ్ రింగ్లోకి తెచ్చుకొని ఆయన సమాధి మాత్రమే ఖాళీగా ఉంది. ఇంకా అలా మనం చూసుకుంటే ఈ 7 మాటలు ఆయన సిలువలో పలికినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇంచుమించుగా ఉదయం 9 గంటలప్పుడు ఆయన సిలువ వేశారు. 9 నుండి 3 గంటల వరకు ఆయన సిలువలో వేలాడుతూ మరి ఎంతగానో ఆయన యాతన పడ్డారు. కొరడా దెబ్బలు తిన్నారు, తలకు మొండ్ల కిరీటం వేశారు. అంతేకాకుండా ఆయన చంపల మీద కొట్టారు, ఆయన గుద్దారు, పిడిగుద్దులు గుద్దారు. క్రీస్తు నేను కొట్టిన వాడు ఎవడో ప్రవచింపమని హేళన చేశారు. అంతేకాకుండా యెరూషలేము దేవాలయం నుండి మరి ఆ గొల్గొతా కొండ వరకు సిలువను మోసుకుంటూ ఆయన నడుచుకుని వెళ్ళారు. అంత శ్రమ, ఎంత ఎండ కదండి. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు సిలువలో వేలాడటం అంటే అంత ఆశానస్కారం కాదు. మామూలు ఎండలో మనం ఉండమంటే నిలబడమంటే నిలబడలేం. వాళ్ళు ఏమంటారంటే అది ఎడారి దేశము, ఎడారి ప్రాంతం అని అంటారు. ఆ ఎడారి ప్రాంతంలో సిలువ 9 గంటల నుండి ఎండలో వేలాడుతుంటే ఎలా ఉంటుందో పరిస్థితి. అయినా సరే దేవుని లేఖనాల్ని, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని ఆయన సిలువలో వేలాడుతూ పలికినటువంటి మొదటి మాట ఏంటండి, తండ్రి వీరేమి చేయించున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పి ఆయన మొదటి మాట పలికినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆయన బోధనల్లో మనం చూస్తే ఆయన నీ శత్రువులను క్షమించాలి అని చెప్పిన దేవుడు ఆయన చేయకుండా ఉంటాడా? నిన్ను హింసించేవాడిని దీవించమని చెప్పిన దేవుడు చేయకుండా ఉంటాడా? క్రీస్తు కలిగిన ఈ మనస్సు మనము కూడా కలిగి ఉండాలి. ఆయన క్షమించారు, మనం క్షమించగలుగుతున్నామా? మనం కూడా క్షమాగుణం కలిగి లోకంలో జీవించాలి. ఈ శత్రువుని సైతం మనం ప్రేమించే వారుగా ఉండాలి. నిన్నెవరైతే దూషిస్తారో, నిన్నెవరైతే హింసిస్తారో, ఎవరైతే చెడ్డ మాటలు పలుకుతున్నారో, ఎవరైతే నీ చెడ్డగా ప్రవర్తిస్తారో వాటిని మనము క్షమించే వారుగా ఉండాలి. నిన్ను ప్రేమించే వాళ్ళు నువ్వు ప్రేమిస్తే నీకు ఏం ఫలం కలుగుతుంది? ఈ మాట చెప్పి యేసు ప్రభువే ఆయన చెప్పాడు. సిలువలో ఆయన చేసి చూపించాడు. సిలువలో అంత మరి బాధలు, అంత శ్రమలు, అంత ఇబ్బందులు కూడా ఆయన లేఖనాన్ని నెరవేరుస్తున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం కదండి. శత్రువు కోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, శత్రువు కోసం ప్రార్థన చేసినటువంటి కొన్ని ప్రార్థనలు మనం చూసినట్లయితే స్టెఫెను గారు తన శత్రువుల కోసం ప్రార్థన చేశాడు. ప్రభువా వారి మీద ఈ పాపము మోపకం అని ప్రార్థన చేశాడు. శత్రువు కోసం వారి మీద ఈ పాపం మోపకు, వారి తెలియక నన్ను రాళ్లతో కొట్టి చంపుతున్నారని చెప్పేసి యేసు ప్రభు ప్రార్థన చేశాడు. ప్రభువా నా ఆత్మని చేర్చుకోవాలి. రెండవదిగా పౌలు గారు కూడా ప్రార్థన చేశారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4:12 నిందించబడి దీవించుచున్నాము, హింసించబడి నేర్చుకునిచున్నామని చెప్పేసి పౌలు ప్రార్థన చేస్తున్నారు. ఇంకా రోమ పత్రికలో నిన్ను హింసించే వారిని దీవించుడు కానీ శపించవద్దు. ఎవరైతే మనల్ని నిందిస్తున్నారో, ఎవరైతే మనల్ని హింసిస్తున్నారో, ఎవరైతే మనం క్రీస్తు కోసం బ్రతుకుతున్నప్పుడు, యేసు ప్రభు కోసం వెలుకలుగా ఉండినప్పుడు మన మీద అనేకమైన నిందలు వీడు దేవుడి బిడ్డ అయిపోండటరా, ఎవరు కాదు మన ఇంట్లోనే మాట్లాడితే మనం ఎంత దొంగలమండి. ఓర్చుకుని వారి కోసం మనం ప్రార్థన చేయాలట. యేసు ప్రభు మీదే తన అన్నదమ్ములే ఆయన మీద విశ్వాసం ఉంచలేదు. అన్నదమ్ములే వీడికి మతి చెడు, వీడి పిచ్చోడు అని అన్నారు. యేసు ప్రభు ఏంటన్నారంటే తన అన్నదమ్ములే, తన కుటుంబీకులే ఏమన్నారంటే ఆయనకి పిచ్చి బట్టి వీడి మెంట్లో అని చెప్పి పట్టుకొని యూదులకు అప్పచెప్పిపోయారు. ఆ మాటలు కూడా ఉన్నాయి. ఆ నిందించిన వారి కోసం, హింసించిన వారి కోసం మనం ఏం చేయాలట? ప్రార్థన చేయాలట. ఇంకా చూస్తే పేతురు కూడా ప్రార్థన చేశాడు. 1 పేతురు 3:9 ఆశీర్వాదములకు వారసులకు పిలువబడుతుంది కనుక కీడులకు ప్రతికీడు చేయక, ప్రతి దూషణ చేయక వారిని మనం ఏం చేయాలట? దీవించాలట. శత్రువు కోసం ప్రార్థన చేశారు. ఇంకా మీరు ఏమి చేయించున్నారో మీరు ఎదుగురు కనుక వీరిని క్షమించమని చెప్పేసి అక్కడ యేసు ప్రభుతో సిలువ వేసిన అనేక మంది ఉన్నారు. అంతేకాదు పిలాతు కూడా అంటున్నాడు,
ఈయన ఏం చేశాడని ఈయనకి సిలువ వేయాలి అని చెప్తే వాళ్ళు ఎక్కువగా ఇంకా కేకలు వేస్తున్నారట. ఈయన ఏ చెడు కార్యం చేశాడని ఈయనకి సిలువ వేయాలంటే అసలు మాటలు వినకుండా సిలువ వేయము సిలువ వేయము సిలువ వేయమని అంటున్నారట. బరబ్బాను విడుదల చేయమన్నారట, యేసు ప్రభుని సిలువ వేయమన్నారట. బరబ్బా ఎవరండి? బందిపోడు దొంగ. మనకు తెలియదు కాదు బరబ్బా ఎవరో. బందిపోడు దొంగ అయినటువంటి దొంగను విడుదల చేయమంటున్నారు, యేసు ప్రభుని సిలువ వేయమంటున్నారు. బరబ్బా కూడా బహుశా గ్రహించవచ్చు, యేసు ప్రభు నేను చేసినటువంటి ఆ శిక్షని నా రక్షకుడు యేసు ప్రభు అనుభవిస్తారు. బరబ్బా కోసం కూడా యేసు ప్రభు సిలువ మరణం అనుభవిస్తున్నారండి. ఇంకా మనం చూసినట్లయితే మార్కు సువార్త 15వ అధ్యాయం 13-14 వచనం. మరలా కేకలు వేశారట, సిలువ వేయము సిలువ వేయమని. మరలా కేకలు వేశారు. అతడు ఏ చెడు కార్యం చేశాడని వారిని అడగగా సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేశారట. యేసు ప్రభు ఏ చెడు కార్యం చేశాడని సిలువ వేయమని మీరు కేకలు వేస్తున్నారంటే ఇంకా ఆ మాటలు పట్టించుకోకుండా ఏమంటారంటే ఇంకా సిలువ వేయము సిలువ వేయమని అన్నారట. ఇంకా మనం చూస్తే అక్కడ ఉండేటువంటి కొంతమంది అంటారు, ఆయన రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును కాక అని అన్నారట. ఎంత ఘోరమైన విషయం అండి. పిలాతేమో ఈ నీతిమంతుల రక్తమును గురించి నేను నిరపరాధులను చేతులు కొడుకుంటే ఈ యొక్క అక్కడ ఉన్నటువంటి వారు అంతమంది ఏమంటారండి, ఆ నీతిమంతుల రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును కాక అని పలుకుతున్నారు కనుక వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పి యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. అంతేకాదు ఈ రక్తం గురించి మనం చూసినట్లయితే చూడండి, రక్తం కాదు, ఆయన సర్వలోక పరిహార నిమిత్తము ఆయన మరి శిలువ మరణం గావించిపోతున్నాడని చెప్పేసి వారికి తెలియదు. అంతేకాదు ఈయన మెస్సయ్య అని వారు ఎరుగరు కనుక ఆయన్ని సిలువ వేస్తున్నారు. ఈయన యూదుల రాజని ఆయనకు తెలియదు కనుక వారికి తెలియదు కనుక యేసు ప్రభుని సిలువ వేస్తున్నారు. లోక పాపము మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్లని వారు ఎరుగరు కనుక యేసు ప్రభుని సిలువ వేయమని చెప్తున్నారు. అంతేకాదు ఈయన దేవుని కుమారుడని ఎరుగరు కనుక ఆయనని సిలువ వేయమని చెప్తున్నారు. ఇంకా మనం చూస్తే నశించిన దానిని వెనక రక్షించడానికి ఆయన వచ్చాడని తెలియదు కనుక ఆయన సిలువ వేయమని చెప్తున్నారు. అంతేకాదు ఈయన ఏ పాపము చేయలేదని ఎరుగరు కనుక ఆయన సిలువ వేయమని చెప్తున్నారు. దేవుడని ఎరుగరు కనుక ఈయన సర్వాధికారి అయిన దేవుడని ఎరుగరు కనుక ఆయనకు సిలువ వేయమని చెబుతున్నారు. అసూయ చేత వారు యేసు ప్రభువును అప్పగించారని ఎరుగక ఆయన సిలువ వేయమని చెప్తున్నారు అని కేకలు వేశారట. అంతేకాదు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు చదివినట్లయితే, టైం ఎంత బ్రదర్? 20 నిమిషాలు కదా, 20 నిమిషాలు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు. ఈ జ్ఞానం మర్మమైనట్టుగా బోధించుచున్నాము. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము అది లోకాధికారులను ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపుడు యేసు ప్రభువును సిలువ వేయకపోయి ఉండరు. ఆయన నిజముగా లోక రక్షకుడని తెలిసి ఉంటే, ఆయన సిలువ వేస్తే లోకానికి రక్షణ దొరుకుతుందని తెలిసి ఉంటే సిలువ వేయకపోయి ఉండేవారని చెప్పేసి పౌలు చెప్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఎరుగురు కనుక ఆయన సిలువ వేశారు. ఆయన సిలువ వేస్తే ఇంకా మనం చూసినట్లయితే పాపములు క్షమించే అధికారం యేసు ప్రభువుకుంది. మీరేం చేస్తున్నారు, మీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పారు యేసు ప్రభు. అంతేకాదు ఆయనకు పాపములు క్షమించే అధికారం కూడా ఉండినట్లుగా మనం చూడగలుగుతున్నాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే ఒక పక్షవాయువు గలవాడు ఉంటాడు. ఆ పక్షవాయువు గలవాడిని మరి ఆయన ఒక ఇంట్లో ఉండి అందరికీ బోధ చేస్తూ ఉన్నారు. బోధ చేస్తున్నప్పుడు ఆ పక్షవాయువు గలవాడిని ఇంట్లో తీసుకురావడానికి స్థలం ఎక్కడ ఉండదు. స్థలం లేకపోతే ఏం చేశారంటే ఆ ఇంటిలో ఎక్కిపోయారట. ఇంటిలో ఎక్కిపోయి ఆ పెరుగులన్నీ కూడా తీసి మంచులతో యేసు ప్రభు ముందుకు దించారట. ఎంత గొప్ప విశ్వాసం అండి.
నిజంగా యేసు ప్రభు స్వస్థపరచగలడని విశ్వాసం వాళ్ళకు ఉంది. ఏమాత్రమైన సందేహం వారిలో లేదండి. ఆయన స్వస్థపరచగలడని విశ్వాసం ఉంది కనుకనే అంతమంది ఉన్నప్పటికీ స్థలం లేకపోయినందున ఆ ఇంటి కప్పు మరి ఆ ఇంటి కప్పు మీద పెంకులన్నీ తీసి మంచముతోనే ఆ పక్షవాయుగాలని దించినప్పుడు వారి విశ్వాసాన్ని యేసు ప్రభు చూచి కుమారుడాన్ని పాపములు క్షమించబడి ఉన్నాయని అంటున్నారు. అంటే పాపములు క్షమించే అధికారం యేసు ప్రభుకి ఉంది. ఎందుకంటే ఆయన దేవుడై ఉన్నాడు, దేవుడి కుమారుడై ఉన్నాడు కనుక పాపములు క్షమించే అధికారం ఆయనకి ఉంది. అక్కడ ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు పాపములు క్షమించడానికి ఇతనవడండి అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ పాపములు క్షమించే అధికారం యేసు ప్రభుకి ఉన్నది. ఇంకా మనం చూసినట్లయితే లూకా సువార్త 7:48 చూద్దాం. అక్కడ ఒక పరిసయ్యుడు యేసు ప్రభుని మరి భోజనానికి ఇంటికి ఆహ్వానించినప్పుడు యేసు ప్రభు వారి ఇంటికి వెళ్ళినప్పుడు ఒక పాపాత్ముడైన స్త్రీ ఆ ఇంట్లోకి వచ్చింది. ఇంట్లోకి వచ్చి తన కన్నీరుతో యేసు ప్రభు పాదాలు కడిగింది. తన యొక్క తల వెంట్రుకలతో పాదాల్ని తుడిచి ఏడుస్తుంటే అక్కడ ఉన్నటువంటి ఆ పరిసయ్యుడు, అతని పేరు సీమోను, ఏమనుకుంటున్నాడంటే ఈయన ఎవరితో తెలియదా, ఈయన యేసు ప్రభుని ముట్టుకొనిస్తున్నాడేంటి, యేసు ప్రభు ఆమెను ముట్టుకుంటూ ఊరుకుంటున్నాడేంటి, ఏం అనట్లేదు ఏంటి అని చెప్పేసి ఆ సీమోను హృదయంలో అనుకుంటున్నాడట. యేసు ప్రభు హృదయ రహస్యాన్ని ఎరుగగల దేవుడు ఆయనకి ప్రతి మనిషి హృదయంలో ఏముందో తెలుసు. జక్క హృదయంలో ఏముందో తెలుసు. ఈ పరిశీలన హృదయంలో ఏముందో తెలుసు. నతానియేలు ఎక్కడున్నారో కూడా యేసు ప్రభుకి తెలుసు. అయితే మనం చూసినట్లయితే ఆ సీమోను యొక్క హృదయాన్ని గ్రహించినటువంటి యేసు ప్రభు ఒక ఉపమానాన్ని చెప్తాడు. సీమోను అని చెప్పేసి ఇద్దరు రుణస్తులు ఉన్నారు. కొంత ధనము కొంత డబ్బు అతనికి బాకీ. అయితే వారిద్దరూ తీర్చలేకపోయారట. తీర్చలేకపోతే ఆ యజమాని క్షమించాడట. ఒకడు 10,000 అంటే ఒకడు 1,00,000 రూపాయలు బాకీ, ఒకడు 1,000 రూపాయలు బాకీ. 1,00,000 రూపాయలు బాకీ వాడు క్షమించాడు, 1,000 రూపాయలు బాకీ వాడు కూడా క్షమించాడట. క్షమిస్తే మీరిద్దరిలో ఎవరు ఎక్కువగా సంతోషిస్తారు సీమోన్ అంటే, 1,00,000 రూపాయలు కలవాడే క్షమిస్తాడంటే నువ్వు సరువుగానే యోచించుతుంది. అయితే నేను ఇంటికి వచ్చాను, నేను కాలు కడుక్కోలేదు, నీరు ఇవ్వలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములు కడిగింది, తన జుట్టుతో నా పాదములను ఆమె విస్తారంగా నన్ను ప్రేమించింది కనుక ఆమె విస్తారమైన చేసినటువంటి పాపములన్నీ క్షమించబడ్డాయి. పాపములు క్షమించడానికి యేసు ప్రభు వారికి అధికారం కలదు. ఇంకా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయం 43-44 ఇంకెంత టైం ఉందండి? ఇంకెంత టైం ఉందిరా? సరే మీ పొరుగు వారిని ప్రేమించి మళ్ళా చదువుతుంది. చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినది ఏమనగా పరలోకమందున మీ తండ్రికి మీరు కుమారుడు ఉండాలంటే శత్రువులను ప్రేమించాలి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. శత్రువులు ప్రేమించాలి, హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలని యేసు ప్రభు చెప్పినటువంటి బోధనని ఆయన బోధించాడు. తన జీవితంలో అనుసరించి ఆయన చూపిస్తున్నాడు. అందుకే పౌలు అంటాడు, క్రీస్తు కలిగిన ఆ మనసు మనము కూడా కలిగి జీవించాలి. ఎవరైనా మిమ్మల్ని నిందిస్తే, మిమ్మల్ని హింసిస్తే వారి కోసం మనం ఏం చేయాలట? ప్రార్థన చేయాలి, మనస్ఫూర్తిగా క్షమించాలట. క్షమించకపోతే పరలోకమందున మీ తండ్రి కూడా మీ అపరాధములను క్షమించడానికి అంటున్నారు. ఇంకా మనం చూద్దాం, హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. ఆదికాండం 4వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. ఆదికాండం 4వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు ఆయన, నువ్వు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము ఇతను నీతిమంతుడే, కానీ ఇతను రక్తం పగతో రగిలిపోతుంది. కానీ యేసు రక్తం ఏంటి ఏంటండి? క్షమాపణ కోరుతుంది. క్షమాపణ కలిగి ఉన్న యేసు రక్తం. కానీ నీతిమంతుడైన హేబేలు రక్తం మాత్రం పగతోనే రగిలిపోతున్నట్టుగా మనం చూడగలం. అంతేకాదు నాబోతు రక్తము శత్రువు మరణానికి గుర్తుగా ఉందండి, నాబోతు రక్తం. అంతేకాదు పస్కా పిల్ల, గొర్రె పిల్ల రక్తము ఇశ్రాయేలుకు విమోచనకి
గుర్తుగా ఉన్నట్లుగా చూడగలుగుతున్నాం. యేసు రక్తము పాప క్షమాపణకై చిందింపబడుచున్న నిబంధన రక్తం. ఆయన ఎందుకంటే ఆయన రక్తం చిందించాడు? అనేకుల పాపముల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. వేదాల్లో రాయబడింది, అనేకమైన గ్రంథాల్లో రాయబడి ఉన్నాయి. రక్తము చిందిస్తే కానీ పాప క్షమాపణ కలగదు. ఆ రక్తం ఎవరిదంటే కోడల యొక్కయు, మేకల యొక్కయు, ఎడ్ల యొక్క రక్తమును పాపమును తీసివేయట అసాధ్యం. నీతిమంతుని రక్తము, ఆ నీతిమంతుడే యేసు ప్రభు. పాపము లేనివాడైనా, మచ్చలేని గొర్రెపిన్న, వదక తేబడే గొర్రెపిన్న, ఇదిగో లోక పాపమును మోసుకొని పోయి దేవుని గొర్రెపిన్న. ఆ గొర్రెపిన్న రక్తమే మనకి ఏం చేస్తుంది? పాపము నుండి విమోచన కలుగు చేస్తుంది. ఆయన రక్తము మనల్ని పాప క్షమాపణ కలుగు చేస్తుందండి. ఆయన రక్తం మనల్ని ఏం చేస్తుందండి? పాప క్షమాపణ కలుగు చేస్తుంది. స్టెఫను రక్తము ఈ పాపము వీరి మీద మోపకని ప్రార్థన చేసింది. ఈ పాపము వీరి మీద మోపకని ప్రార్థన చేసింది. ఈ సహోదరుడు సహోదరి, మనము కూడా మనల్ని చంపినా సరే మనం ఏమనాలంటే, వారు ఏం చేయించున్నారో వారికి తెలియదు కనుక వారిని క్షమించు ప్రభు అని మనము ప్రార్థన చేయవలసిన వారమని, అట్టి మనస్సు మనకిమ్మని దేవుడు మనం ప్రార్థన చేయాలి. ఎవరి పాపములు మనం క్షమిస్తామో ఆ పాపములు క్షమించబడతాయి. ఎవరి పాపములు నిలిచి నిమిత్తమో ఆ పాపములు నిలిచి అట్టి అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. యోహాను సువార్త 19 అధ్యాయం అనుకుంటాను ఆ మాట రాయబడి ఉంటాయి. ఎవరి పాపములు మీరు క్షమిస్తారో ఆ పాపములు క్షమించబడతాయి. ఎవరి పాపములు నిలిచిండనిస్తారో ఆ పాపం నిలిచిండనిస్తారని యేసు ప్రభు ఒక అధికారాన్ని మనకి ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. చివరిగా ఒక మాట, మత్తయి సువార్త 18 అధ్యాయం. సమయం అయిపోయిందా? సరే. ఎవరి పాపములైతే మనం క్షమిస్తామో వారి పాపాన్ని దేవుడు క్షమిస్తాడు. నువ్వు క్షమించకపోతే నీ పాపాన్ని దేవుడు క్షమించడు. కనుక ఆయన శిలువలో పలికిన మొదటి మాట ఏంటండి? తండ్రి, మీరేం చేయించున్నారో మీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పారు. అదే మనస్సు మనందరికీ దేవుడు ఇచ్చి నడిపించిన కాక చిన్న వాక్యం దేవుడు వారి ఇంటిలో దీవించి ఆశీర్వదించిన కాక. ఆమేన్.